So praise the Lord. Good evening, and I welcome you all to this student special program. సో యవనస్తుల కొరకు స్టూడెంట్స్ కొరకు మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో దీన్ని మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు కిరణ్ ప్రార్థన చేస్తారు ఈ ప్రోగ్రాం కోసం. యవన బిడ్డలందరితో దేవుడు మాట్లాడాలని, వారి స్టడీస్, వారి కెరియర్, అలాగే వాళ్ళ స్టడీస్ అయిపోయిన వాళ్ళైతే వాళ్ళ జాబ్స్, నెక్స్ట్ మ్యారేజ్, మరి 3 ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు దేవుడు యవన బిడ్డలకి సహాయం చేయాలని, దేవుడు తన సేవకుల ద్వారా వర్తమానం మాట పంపించాలని కిరణ్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రమున్న రాజా. ఇదిగో తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలోనైనా ప్రభా, ఇదిగోనైనా మేమంతా కూడుకొని నైనా ప్రభా, ఇదిగోనే ప్రత్యేకంగానైనా ప్రభా యవనస్తుల గురించి ఉద్దేశించినైనా ప్రభా, ఇదిగోనైనా ఈ ఆరాధన జరిపిస్తుండగా ప్రభా మీరు తోడుగా ఉండండి, నడిపించండి. అయినా మీ కృపలో కాపుదల్లో నడిపించండి అయినా ప్రభా. ఇదిగోనా యవనంలోనే ఉన్నవారునైనా ప్రభా బలవంతుని చేతిలో బాణం వంటి వారిని చెప్పారు నాయన. ఇదిగోనా వారు త్రుటిల్లు పోకుండానైనా ప్రభా నీ వాక్యంలో, నీ మార్గంలోనైనా ప్రభా, మీ సత్యంలో నడిచి భాగ్యము బిడ్డలకు దయచేయండి నాయన ప్రభా. ఇదిగోనైనా మాట్లాడే వాక్యము వారి జీవితంలో ఇవన్నా బాగా ఆశీర్వదింపబడినైనా ప్రభా, సరైన మార్గంలో నడవడానికి ప్రభా, ఇదిగోనైనా ప్రభా నీ సువార్తను చేతపట్టినైనా ప్రభా, ఇదిగోనైనా బలమైన సైనికులుగానైనా ముందులాగున ఆశీర్వదించండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇంకా రానైనా ఇదిగోనైనా యవనస్తున్న రప్పించండి, దీవించండి నాయన ప్రభా. మీ కరుణ, మీ కృపతో నడిపించండి. మీరే సమస్తమును సర్వమును జరిపించండి నాయన ప్రభా. ఇదిగోనైనా చదువుల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో వారికి చక్కనైన చదువులను ఇవ్వండి, వారికి కావాల్సిన జ్ఞానమును, ప్రజ్ఞానం ఆయన దయచేయండి నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా ఇదిగోనైనా మీ కాపుదల్లోనైనా ప్రభా, ఇదిగోనైనా స్టడీస్ పూర్తయి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వారికి నాయన ప్రభా మీ కరుణ చూపండి, మీ కాపుదలు చూపండి నాయన ప్రభా. చక్కనైనా ఉద్యోగాలను దయచేయండి, వారికి కావాల్సినవి వారి తలంతులు తగ్గట్టుగానైనా ప్రభా, వారికి నైనా ప్రభా వారి వృత్తికి తగ్గట్టుగానైనా ప్రభా, ఇదిగైనా వారి ఇష్టానుసారమైన ఉద్యోగము పని చేయడానికి మీ కృపను చూపండి నాయన ప్రభా. అలాగేనైనా ప్రభా ఇదిగైనా వివాహం గురించి ప్రార్థన చేస్తున్నాను. యవన ప్రాయంలోనైనా ప్రభా వారికి కావలసిన నాయన భాగస్వామిని మీరు దయచేయండి నాయన ప్రభా. మీ కృపా కాపుదల సర్వములను నడిపించి రక్షించండి. ఈ సాయంత్రకాల సమయంలోనూ పాటల్లోనూ ప్రార్థనలోను ఇదిగో నీ వాక్య ధ్యానంలోను ప్రతి క్షణంనైనా మీరు ఉండి నాయన ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించి నన్న మేము నైనా పాస్టర్ గా చెప్పే ప్రతి వాక్యము బిడ్డల యొక్కనైనా ప్రభా మనసుల్లో నింపుకొని నైనా ప్రభా వాక్యానుసారమైన జీవితము జీవించడానికి మీ కృపతో నడిపిస్తారని అతడు యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. 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 ఒక పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. మరి జీవితం చాలా విలువైనది కదా. మనిషి యొక్క జీవితంలో కీర్తనల గ్రంథంలో మనం గమనిస్తే అధిక బలం ఉంటే 70 లేకపోతే 80 సంవత్సరాలు బ్రతుకుతామంటారు కదా. కానీ అందులో యవ్వన దశ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ యొక్క ప్రాధాన్యత చాలా మందికి తెలియక ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉంటున్నారంటే జీవితాన్ని చాలా ఈజీగా ముగించుకుంటా ఉన్నారు. కానీ యవనస్తులకు సహజంగా ఉండే ప్రశ్నలన్నిటికీ కూడా దేవుడే యేసుక్రీస్తు జవాబు. ఆయనే మరి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. సో దేవుని స్తుతిస్తూ పాట పాడదాం. నీ జీవితం విలువైనది, ఏనాడు మరకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. కొనిస్తామా తెలియునా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను, నానేస్తామా తెలుసుకో ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం
విలువైనది. బలమైన పెనుగాలి వీచి అలలెన్నో పైకి లేచి విలువైన నీ జీవిత నావా తలక్రిందులై వాలిపోగా వలదు భయము నీకేలా కలడు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును. నీ జీవితం విలువైనది ఏనాడు వరకు గాఢాంధకారంపులోయలో వడిగాలి వడి సవ్వడిలో గాఢాంధకారంపులోయలో వడిగాలి వడి సవ్వడిలో నడయాడి నీ జీవిత త్రోవా సుడివడి నీ అడుగులు తడబడగా నడయాడి నీ జీవిత త్రోవా సుడివడి నీ అడుగులు తడబడగా వలదు భయము నీకేలా కలడు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును నీ జీవితం విలువైనది ఏనాడు వరకు కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాల పాలై కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాల పాలై మనలేని నీ జీవిత గాథ కలలన్నీ కన్నీటి వ్యధలే మనలేని నీ జీవిత గాథ కలలన్నీ కన్నీటి వ్యధలే వలదు భయము నీకేలా కలడు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును నీ జీవితం విలువైనది ఏనాడు వరకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను నా నేస్తమా తెలుసుకో ప్రభు యేసు నీకై మరణించెను నీ జీవితం విలువైనది ఏనాడు వరకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా ఈనాడే యోచించుమా. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దైవ సేవకులు సతీష్ బాబు గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు.
బైబిల్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అధికార నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాప్రపంచాత ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడయుండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆ దేవాతి దేవునికి మనం వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రత్యేక ఈరోజు యవనస్తుల కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయబోతున్నాం. యవనస్తులు మీరందరూ కనబడటం చాలా సంతోషం. మౌలిక, హారిక, సాత్విక్, ఓకే, భార్గవ్, లక్ష్మీకళ, ప్రియాంక, డేవిడ్, ప్రస్తుతానికి నాకు కనబడుతుంది వీరు మాత్రమే. మరి మిగిలిన వారు కనబడదలుచుకోలేదేమో. అందరూ కూడా దయచేసి వీడియో పెట్టండి. ప్రతి ఒక్కరు వీడియో పెట్టండి. యవనస్తులు బలమైన వారు. యవనస్తులు ఎవరు? బలమైన వారు. సో మొట్టమొదటి మాట నేను చెప్పేది ఏంటంటే, యవనస్తులుగా మీకు ఈ రోజులను బట్టి మీ తల్లిదండ్రులను మీరు గౌరవించాలి. యవనస్తులారా, వింటున్నారా? మీ తల్లిని తండ్రిని ప్రేమించండి, గౌరవించండి, వారి మాటకు లోబడండి. అది దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. మీరు దీవించబడటానికి మొట్టమొదటి మెట్టదే. మీ జ్ఞానం కాదు, మీ టాలెంట్స్ కాదు. మీరు దేవుని దృష్టిలో గనులుగా ఉండాలంటే, దేవుడు మిమ్మలను ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని మీ తల్లిదండ్రులకు లోబడండి. మీరు ఈ స్థితిలో ఉన్నారు అంటే కారణం ఎవరో అంటే మీ తల్లి తండ్రి, ప్రాముఖ్యంగా తల్లి. ఎందుకంటే తండ్రి గర్భం ధరించలేదు, మొయ్యలేదు, కనలేదు, పోషించాడు తండ్రి. కానీ తల్లి 9 నెలలు ఎంతో వేదనకు గురై
కొంతమందికి వామిటింగ్స్, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ వారు చెప్తా ఉన్నారు, పాస్టర్ గారు కూడా అప్పుడు చాలా ఇబ్బంది పడేది. కొన్ని నెలల వరకు ఏం తినటానికి ఉండేది కాదు, ఏం తిన్నా త్రాగిన వాంతులు అయిపోవటం. 9 నెలల వరకు తల్లి 9 నెలల వరకు తల్లి తన కడుపులో బిడ్డని మోస్తుంది. 9వ నెల అయిన తర్వాత నువ్వు ఎలా బయటకు వచ్చావో తెలుసా? కొంతమంది తల్లులకి నార్మల్ డెలివరీ అయినా పెద్దలు అంటారు మరొక జన్మంట ఆ స్త్రీకి, నీ తల్లికి. నిన్ను కనడానికి ఆమె తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. కొంతమందికి ఆపరేషన్లు అవుతాయి, మనకి చిన్న ఏదైనా గీసుకుంటేనే నొప్పి అబ్బా అంటాం. కొంతమంది తల్లులకి ఆపరేషన్ చేస్తారు, పొట్ట కోసి బిడ్డను బయటికి తీస్తారు. ఆ గాయంతో ఆ యొక్క కుట్లు వేసిన తర్వాత కొన్ని రోజుల మంచం మీద లెగలేని పరిస్థితిలో ఉంటారు. కొన్ని రోజులు గడ్డు కారం తింటారు. తర్వాత వాళ్ళ వయసు పైబడిన తర్వాత వాళ్ళ శరీరంలో కొన్ని అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటో తెలుసా? మీరే. మిమ్మల్ని కన్నప్పుడు వారు కలిగినటువంటి ఆ బాధను బట్టి ఇప్పుడు మీ తల్లులకి అనారోగ్యం వస్తూ ఉంటాయి. కొంతమంది యవనస్తులు తల్లులకు వచ్చి అది బాలేదు ఇది బాలేదు అంటా ఉంటే ఎప్పుడు బాలేదు అంటా ఉంటారు. ఎందుకు వాళ్ళ బాగోట్లేదు తెలుసా? ఆ రోజున నిన్ను కనడానికి తన శరీరాన్ని త్యాగం చేసింది. అందుకు ఇప్పుడు నువ్వు ఎలాగున్నావో నీ తల్లి కూడా యవ్వన కాలం నీకంటే బలంగా ఉంది. ఇప్పుడు నువ్వు నీ తల్లిని నీ తండ్రిని తక్కువగా చూడటానికి లేదు, వారికి అగౌరవపరచడానికి లేదు. తప్పది. యవనస్తులారా గుర్తుపెట్టుకోండి. నీ తల్లి లేకపోతే ఈ రోజున నువ్వు లేవు, మర్చిపోవద్దు. నీ తల్లి ప్రాణానికి తెగించి బిడ్డలు వద్దనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నం పోయిద్దని కొంతమంది ఉన్నారు. బిడ్డల్ని కనరు. ఎందుకంటే బిడ్డలు కన్న తర్వాత వారి శరీరం అంతా కూడా బలహీనం అయిపోతుంది, అన్నం పోతుంది. అందుకని కొంతమంది బిడ్డలను కనటానికి ఇష్టపడరు. నీకు తెలుసా, ఈ రోజున నువ్వు ఉన్నావనంటే నీ తల్లి తన అందాన్ని త్యాగం చేసుకుంది, తన బలాన్ని త్యాగం చేసుకుంది, తన ఆరోగ్యాన్ని త్యాగం చేసుకుంది. జాగ్రత్త. సో మొట్టమొదటి విషయం దేవుడు నీతో చెప్పమన్న మాట, యవనస్తురాలా యవనస్తుడా, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ తల్లిని తండ్రిని గౌరవించు, లోబడు, వారికి విధేయత చూపు. నీ తల్లి చదువుకున్నదా చదువు లేందా ప్రక్కన పెట్టు. చదువుకున్నా చదువు లేకపోయినా నిన్ను కన్నది, అది మర్చిపోబాక. కనటానికి చదువుకున్న వాళ్ళు అవసరం లేదు, చదువు లేని వాళ్ళు అవసరం కాదు, అర్హత. కనడానికి చదువు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. దేవుడు వారి దేహాన్ని ద్వారా నీకు జన్మనిచ్చాడు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది పిల్లలు తల్లికి ఎదురు మాట్లాడుతూ ఉంటారు, తండ్రికి ఎదురు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మాటకు లెక్క చేయరు. వాళ్ళు నిన్ను ఎంతగా వాళ్ళ త్యాగం చేసుకొని నిన్ను కన్నారు ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో, జ్ఞాపకం చేసుకో. నిన్ను కనేటప్పుడు ఎంత వేదన పడ్డారో తెలుసా నీకు? హాస్పిటల్లో లేకపోతే ఇంటికాడ కొంతమంది అయితే 2 రోజులు నొప్పులతో అల్లాడిపోయి ఉంటారు. కూర్చోటానికి ఉండదు, నిలవబట్టడానికి ఉండదు. 2 రోజులు 3 రోజులు నరకయాతన పడతారు. కొంతమందికి అనిపిస్తుందంట చచ్చిపోతే బాగుంది అనిపిస్తుందంట ఆ సమయంలో.
కనుక నీ తల్లి పడిన శ్రమ, బాధను మర్చిపోవద్దు. నువ్వు ఈ రోజు నా క్షేమంగా ఉన్నావంటే కొన్ని సంవత్సరాల క్రితం నీ తల్లి నీ కొరకు వేదన పడి నిన్ను కనింది. కనుక నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు, వారి మాట విను. ఇది మొదటిది. రెండవది ప్రాముఖ్యమైన విషయం ఈరోజు దేవుడు చెప్పమన్న మాట నేను చెప్తాను, చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వాక్యం. ఆదికాండం, యవనస్తులు ఎవరైనా ఒకళ్ళు చదవండి. యవనస్తులు, పెళ్లి కాని వారు ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. 26వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 23. ఈ దేశమందు పరవాసి అయి ఉండు, నేను నీకు తోడై ఉండి నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఆమేన్, హల్లెలూయా. జెనసిస్ చాప్టర్ 26 వర్సెస్ 3 మనం చదువుకున్నాం. యవన బిడ్డలారా, ఇస్సాకును గురించి ఇక్కడ రాయబడింది. ఇస్సాకు దినాలలో కరువు వచ్చింది. ఇస్సాకు ఏమనుకున్నాడంటే తాను తన కుటుంబము ఇస్సాకు తన కుటుంబము ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అని వారు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఆ సమయంలో దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమై ఇస్సాకుతో చెబుతున్న మాట ఏంటంటే, ఇస్సాకు, నీవు ఈ దేశము అందే పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను అన్నాడు. ఇంగ్లీష్ బైబుల్ ఈ విధంగా ఉంది. మీ దగ్గర ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబుల్ ఉంటే దయచేసి ఇంగ్లీష్ బైబుల్ చదవండి ఒకటి ఎవరైనా. సేమ్ రెఫరెన్స్, Genesis chapter 26 verses 3. Sojourn in the land, I will be with you, and I will bless you and to your offsprings to all these lands, and then ఓకే ఓకే, అది చాలా మంతవరకు చాలు. చూడండి అక్కడ ఏముంది, NIV బైబిల్లో ఈ విధంగా రాయబడుతుంది ఏంటంటే, స్టే ఇన్ దిస్ ల్యాండ్ ఫర్ ఎ వైల్ అండ్ ఐ విల్ బీ విత్ యూ అండ్ విల్ బ్లెస్ యూ అన్నాడు. ఏమంటున్నాడు దేవుడు ఇస్సాకుతో? కరువు వచ్చిందని చెప్పి ఇస్సాకు తాను ఉన్న స్థలము నుండి మరొక ప్రాంతానికి, మరొక దేశానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. దేవుడు ఆయనతో చెబుతున్నాడు, ఇస్సాకు, నువ్వు వేరే దేశానికి వెళ్ళొద్దయ్యా, ఇక్కడే ఉండు, ఇదే స్థలంలో. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. మొట్టమొదటి విషయం, నీ ఉన్న స్థలములో దేవుడు నీకు తోడై ఉంటానని చెబుతున్నాడు. హల్లెలూయా. నీవు ఎక్కడ చదువుతూ ఉన్నావో, నీవు ఏ కాలేజీలో లేకుంటే ఏ స్కూల్లో నువ్వు చదువుతూ ఉన్నావో, ఏ ప్రాంతంలో నువ్వు చదువుతూ ఉన్నావో, ఆ ప్రాంతంలోనే దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరొస్తున్నారా? దేవుడు చెబుతూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, వేరే దూర ప్రాంతం వెళ్తే నేను బాగా చదువుకోగలను అని. ఏమో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చెప్పమంటున్నాను, నేను చెబుతున్నా. వేరే దూర దేశం వెళితే నేను బాగా చదువుకోగలను, వేరే దూర ప్రాంతం, నా తల్లిదండ్రులకు దూరంగా నేను వెళితే బాగా చదువుకోగలను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. తల్లిదండ్రులారా,
ఒకవేళ మీ బిడ్డల గురించి మీరు కూడా అనుకుంటున్నారేమో, మా పిల్లల్ని వేరే ప్రాంతానికి చదువుకోవడం పంపిస్తే బాగా చదువుకుంటారేమో అని. దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చదువుకోవడానికి సరైనటువంటి టెక్నాలజీ లేదని, నేను వేరే ప్రాంతానికి వెళ్తానని నువ్వు అనుకోవద్దు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ భవిష్యత్తు కొరకు అవసరమైనటువంటి స్టడీ నీకు అనుగ్రహిస్తాను, నీ జ్ఞానము, నీకెంత జ్ఞానం అవసరమో నేను నీకు దాని జ్ఞానం ఇస్తాను. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ఉన్న స్థలములో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తించి నువ్వు ముందుకు వెళ్ళాలి. కొంతమందికి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, తల్లిదండ్రులు వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళకు వచ్చిన సీటును బట్టి వారు కోరుకున్న ప్రాంతంలో కాకుండా, కోరుకున్న కాలేజీలో కాకుండా వేరే ప్రాంతంలో వేరే కాలేజీలో సీట్ వస్తుంది. అక్కడ వాళ్ళు సంతోషంగా చదవరు. ఎందుకని? నేను కోరుకున్న స్థలంలో రాలేదు, నేను కోరుకున్న ఊర్లో రాలేదు, కనుక నేను చదువునంట. అది కరెక్ట్ కాదు. దేవుడు నీకు ఎక్కడ అవకాశం ఇచ్చాడో, ఎక్కడ ఉండటానికి నీకు అనుకూలతను కలుగజేశాడో అక్కడ నువ్వు చేయవలసింది ఏంటంటే, నీవు చేయవలసింది ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నేను వెళ్ళాల్సింది, నా ప్లాన్స్ వేరు, నా ఆలోచనలు వేరు. నేను అక్కడికి వెళదాం అనుకున్నాను, ఆ కాలేజ్ అనుకున్నాను, ఆ ఊరు అనుకున్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఉండవలసిన స్థలంలో నేను ఉంచుతున్నాను. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ నేను నీకు తోడై ఉండి నేను దీవిస్తా. హల్లెలూయా. నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆ కాలేజీలోనే, ఆ ఊర్లోనే, ఆ ఉద్యోగంలోనే, ఉన్న స్థలము ఏదైతే ఉందో అక్కడే నేను నిన్ను దీవిస్తా. ప్రైజ్ గాడ్. ఇది ఒకటి. రెండోది 12వ వాక్యం, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యం. చదవగలరా యవనస్తులారు ఎవరన్నా? యవనస్తులు, పెళ్లి కాని వాళ్ళు, కిరణ్ గారు. 26వ అధ్యాయం 12వ వాక్యం, ఆదికాండం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆమేన్. ఆమేన్. ఇంగ్లీష్ లో చదవమ్మా, ఇంగ్లీష్ లో చదవండి మరొకరు. And And Isaac sowed in that land and received the same year an 100-fold, and the Lord blessed him. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయం ఏంటంటే, నువ్వు ఎక్కడికో వెళ్ళాలి, నేను వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్ళలేకపోయాను అనే బాధ నీలోనికి రానియొద్దు. నా తల్లిదండ్రులు నేను వెళతానన్న స్థలాన్ని నన్ను పంపించకుండా నాకు ఇక్కడే ఉంచుతున్నారు అని నువ్వు బాధపడద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడే ఉండు, పర్లా, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది యవనస్తులారా, నా ఫ్రెండు ఫలానా దగ్గరికి వెళ్ళి చదువుకుంటున్నాడు, నేను అక్కడికి వెళ్ళలేము, మా మమ్మీ డాడీని పంపించమంటే పంపించటం లేదు అక్కడికి, నాకేమో అక్కడికి వెళ్ళాలని ఉంది. నో, దేవుడు నీతో చెబుతున్నాడు, నీ ఉన్న ప్రదేశంలో, నీ ఉన్న స్థలంలో నువ్వు ఉండు, దేవుడు నీకు తోడై ఉంటున్నాను అంటున్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను. రెండవది ఏంటంటే, మనం చదువుకున్న వాక్య ప్రకారం రెండవది, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను అని ఉంది. ఇంగ్లీష్ లో మనం చదువుకున్నట్లుగా ఏముంది? Isaac planted crops in that land, and the same year reaped 100-fold, because the Lord blessed him అని ఉంది.
చూడండి, యెహోవా అతను ఆశ్రయించాడు గనుక అతడు మా మనుషులు గొప్పవాడైపోయాడు. ఆమేన్. రెండో విషయం ఏంటంటే, ఇస్సాకు ఏం చేశాడు? ఆ దేశం నుండి ఊరకుండలే, ఊరకనే కూర్చోలేదు. దేవుడు ఉండమన్నాడు కదా అని ఊరకనే కూర్చోలేదు. ఆయన చేసినటువంటి రెండో పని ఏంటంటే, తన దగ్గర ఉన్నటువంటి విత్తనాలను పొలంలో చల్లాడు. ఏం చేశాడు? వింటున్నారా నాన్న? వింటున్నారా? మౌనిక వాళ్ళ తమ్ముడి పేరు ఏం పేరు? వివేక్. వింటున్నావా? జాగ్రత్తగా వినాలి అందరూ కూడా, శ్రద్ధగా వినాలి అందరూ కూడా. రెండవ పని, యవనస్తులుగా మీరు చేయవలసిన రెండవ పని, ఇస్సాకు ఏం చేశాడంటే, దేవుడు ఉండమన్న దగ్గర ఉన్నాడు. ఉండి దేవుడు ఉండమన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడులే, నేనేం చేయను, నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉండటం, అయినా ఆయన ఉండమన్నాడు కానీ ఉంటాను కానీ నేనేం చేయను అనలేదు ఆయన. ఇస్సాకు చేసిన రెండో పని, ఆ దేశమందుండి తన దగ్గర ఉన్నటువంటి విత్తనాలను ఆ పొలంలో విత్తాడు. పొలములో విత్తాడు. విత్తినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ విత్తనములను ఆశీర్వదించి అదే సంవత్సరం 100 ప్రతిఫలాలను పొందుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా, ప్రైజ్ గాడ్. గమనించండి అయ్యా, ఇంతకీ అయ్యగారు, ఇంతకు దీనిలో నుంచి దేవుడు మాత్రమే మాట్లాడుతున్నాడు. నీ ఉన్నటువంటి కాలేజీలో, నీ ఉన్నటువంటి స్థలములో నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు చదవాలి. నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉండటం, ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఈ ఊర్లో ఉండటం నాకు ఇష్టం లేదు, మా మమ్మీ డాడీ చదువు వెళ్ళమన్నారు కనుక నేను వెళుతున్నాను కనుక నేను చదవను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే దేవుడు నిన్ను దీవించడు. దేవుడు అంటున్నాడు, నీ ఉన్నటువంటి ఆ కాలేజీ, నువ్వు వెళ్తున్న కాలేజీలో, నువ్వు తీసుకున్నటువంటి గ్రూప్ ఏదైనా, నీ వెళ్తున్నటువంటి ఆ స్కూల్లో నువ్వేం చేయాలంటే, మౌనంగా ఇంట్లో కూర్చోవడం కాదు, మొబైల్స్ ముందు కూర్చోవటం కాదు, టీవీల ముందు కూర్చోవడం కాదు, ఫ్రెండ్స్తో బాతకానీలు కొట్టడం కాదు, ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడటం కాదు, ఫోన్లో ఫ్రెండ్స్ తోటి నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉండటం, ఈ ఊర్లో అసలు ఉండటం నాకు ఇష్టం లేదు, ఈ కాలేజీలో చదువుకోవడం నాకు ఇష్టం లేదు, మా మమ్మీ డాడీ ఈ ఊర్లో జాయిన్ చేశారు, ఈ కాలేజీలో జాయిన్ చేశారని మీ మమ్మీ డాడీ మీద మీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ నేరాలు మోపుతూ కూర్చోవటం కాదు. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు, విత్తనం అనే జ్ఞానం ఇచ్చాడు దేవుడు మీకు. హల్లెలూయా. నా మాట అర్థం. ఇస్సాకుకి విత్తనాలు ఇవ్వబడ్డాయి. ఆ విత్తనాలు మీ జీవితంలో ఏమైందంటే, ఎవరి జీవితాల్లో జ్ఞానము, బలము. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు మీకు బలాన్ని ఇచ్చాడు, దేవుడు మీకు తెలివినిచ్చాడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చాడు. మరొకరితో నిన్ను ఎప్పుడు పోల్చుకోవద్దు. వారికి వచ్చిన మార్కులు నీకు రాకపోవచ్చు, కానీ ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు చెప్పిన రీతిగా నువ్వు చదువుకునేటువంటి ఆ చదువులో, ఆ యొక్క క్లాసులో నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానమును నువ్వు ఉపయోగించి చదవాలి. నీ ప్రయాస నువ్వు పడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీవు పడిన ప్రయాసను ఆశీర్వదించి నీ చదువుల్లో 100 ప్రతిఫలం ఇస్తానన్నాడు. హల్లెలూయా. 100 అంటే అర్థం ఏంటండి? ఫస్ట్ ర్యాంక్. మన భాషలో చెప్పాలంటే ఏంటి? ఫస్ట్ ర్యాంక్. హల్లెలూయా. నమ్ముతున్నారా మీరు ఫస్ట్ ర్యాంక్ దేవుడు ఇస్తాడని? నమ్ముతున్నారా? ఫస్ట్ ర్యాంక్, మాకు ఫస్ట్ ర్యాంక్ ఏంటి, ఇంకోటి ఏదన్నా అంటారా? దేవుడు ఈరోజు చెబుతున్నాడు, నీ జ్ఞానమును ప్రక్కన పెట్టు, నీ తెలివిని ప్రక్కన పెట్టు, నీ గురించి నువ్వు ఆలోచించు. దేవుడు చెబుతున్నాడు, నేను నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు చదువు. నీవు ప్రయాసపడవలసినంతగా ప్రయాసపడు, నీవు చదవగలిగినంతగా చదువు. టైం వృధా చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా నువ్వు ప్రయాసపడితే ఆయన అంటున్నాడు, నేను నిన్ను, నీ జ్ఞానమును, నీ చదువును ఆశీర్వదించి నీకు మంచి రిజల్ట్ నేను ఇస్తానని చెబుతున్నాడు. హల్లెలూయా. 100 ప్రతిఫలం. దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ ర్యాంక్.
శ్రేష్టమైన సీటు దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నీవు నెక్స్ట్ ఎక్కడ చదవాలో, ఎక్కడికి వెళ్తే నీకు మేలో దానికి తగినటువంటి ర్యాంకును దేవుడు నీకు ఇస్తాడు. దానికి తగినటువంటి మార్కులు నీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రికలో రాయబడుతున్నది, పౌలు గారు అంటారు, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కానే కాదు. నీవు ప్రయాస పడితే ఆ ప్రయాసను తప్పకుండా దేవుడు దీవించి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. యవనస్తులు ఈ దినాల్లో సమయాన్ని చాలా ఈజీగా వ్యర్థం చేసుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు అయితే తండ్రి ఉదయం వెళ్తున్నాడు డ్యూటీకి, రాత్రి వస్తున్నాడు పాపం, ఆయన ఖాళీ ఉండటం లేదు. తల్లిదండ్రులు తల్లులు ఇంట్లో ఉదయం లేచిన మొదలు సాయంత్రం రాత్రి పడుకోబోయేంత వరకు ఇంట్లో వారి అవసరతలు, ఇంట్లో వారికి ఏమేమి కావాలని సిద్ధపరచడం, ఇంట్లో ఏమేమి కావాలని సమకూర్చుకోవడం చేస్తుంది. మరి యవనస్తులారా మీరేం చేస్తున్నారు? కొంతమంది యవనస్తులు ఉంటారు ఇంట్లో, రేపు మా పెళ్లి కూడా చేసుకోబోతుంటారు. వాళ్ళు చదువు కూడా అయిపోయాడు వాళ్ళకి, కానీ ఇంట్లో అమ్మకి కొంచెం కూడా సహాయం చేయరు. వారు లెగవటం 9కి 10కి లెగుస్తారు, మమ్మీ టిఫిన్ పెట్టే తింటారు, లేకపోతే కూర్చుంటారు. ఎవరొస్తున్నారా? మీరేం చేస్తున్నారు ఇంట్లో? డాడీ ఉద్యోగం చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ఉదయం వెళ్ళి రాత్రి వరకు కష్టపడుతున్నాడు. ఎవరి కొరకు? మీ కొరకే. తల్లి ఏం చేస్తుంది? మీ కొరకు అన్ని సిద్ధపరుస్తుంది. మరి యవనస్తులుగా మీరేం చేస్తారు? ఇంట్లో కూర్చొని స్నేహితుల దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటున్నారా? మొబైల్స్ ముందు కూర్చొని గేమ్స్ ఆడుకుంటున్నారా? చిన్నపిల్లలాగా బొమ్మలు చూస్తూ ఉన్నారా? కార్టూన్ నెట్వర్క్లు చూస్తున్నారా? లేకుంటే ఫేస్బుక్ల ముందు కూర్చొని చాటింగ్లు చేస్తున్నారా? వాట్సాప్లో చాటింగ్లు చేస్తున్నారా? లేకుంటే ఏం చేస్తున్నారు మీరు ఇంట్లో కూర్చొని? సమయం పోతే మరలా తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. సమయం పోతే తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఐఏఎస్ సెలెక్ట్ అయిన వారు, ఐపీఎస్ సెలెక్ట్ అయిన వారు చెబుతూ ఉంటారు, 18 గంటలు చదివేవండి అంటూ ఉంటారు. మనం 1 గంట కూడా చదవం రోజుకి, కానీ మనం మాత్రం మంచి మార్కులు రావాలని ప్రార్థన చేస్తాం. రోజుకు 1 గంట కూడా చదవము, కానీ 10 గంటలు మొబైల్ ముందు కూర్చుంటాం, 5 గంటలు స్నేహితులతో ముచ్చట్లు పెడతాం. కొంతమంది నిద్రపోతారు. ఎంత నిద్రపోతారంటే యవనస్తులు అసలు లెగవరు. అలవాటు చేసుకోండి వేకువజామున లెగవడం. వేకువజామున లేచి మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని బైబుల్ చదువుకొని మీ స్టడీని, మీ చదువుకోవటం నేర్చుకోండి ఫస్ట్. అది మంచి అలవాటు. యవన కాలంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పని చేయమని కోరుకోరు, ఉద్యోగం చేయమని కోరుకోరు. వాళ్ళు ఆశించేది మీ దగ్గర నుంచి ఒకటి ఏంటంటే మీరు బాగా చదువుకోవాలని ఒకే ఒక కోరిక వాళ్ళ. అందుకే గమనించారా ఎవరొస్తున్నారు? మీ మమ్మీ కానీ డాడీ కానీ ఎప్పుడన్నా మిమ్మల్ని ఢిల్లీ డబ్బులు సంపాదించరా అని చెప్పారు ఎప్పుడన్నా? ఉద్యోగం చేయని చెప్పారు ఎప్పుడన్నా? పొలం పనికి కష్టపడి సంపాదించరా అని చెప్పారు ఎప్పుడన్నా? లేదు. వారు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఒరే నేను కష్టపడి సంపాదిస్తున్నాను మీ కొరకు, మీరు చదవండి, మీకు చదువుకి నేను ఎంతవరకైనా కష్టపడి మీకు చదివిస్తా, మీరు బాగా చదవండి, మీరు చదివి ప్రయోజకులు కావాలి అని వారి ఆశ. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ సమయాన్ని వ్యర్థమైన వాటి పనులు ఖర్చు పెట్టుకుంటే ఇస్సాకు ఏ విధంగా 100 ఫలం పొందుకున్నాడు, ఆ విధంగా నువ్వు ఫలం పొందుకోలేవు. నీ జీవితంలో, నీ చదువుల్లో, నీ భవిష్యత్తులో నువ్వు దీవించబడలేవు. కొంతమందిని మీరు గమనించారా? మీ సీనియర్స్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తుంటారంటే ఏం చేయాలి అర్థం కాక రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయినా కూడా పెళ్లి చేసుకొని ఉద్యోగం సద్యోగం లేకుండా భార్యని మళ్ళీ బిడ్డలను కానీ అందరూ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడిన కుటుంబాలు నాకు తెలిసిన చాలా ఉన్నాయి. నువ్వు కూడా అలానే నీ తల్లిదండ్రులకు భారంగా మారాలని ఆశపడుతున్నావా? అది దేవుని దృష్టిలో మంచిదా? అది నీకు మంచిదా? ఒకసారి ఆలోచన చెయ్యి. వయసు దాటిపోయిన తర్వాత నువ్వు చదువుకోగలవా? చదువుకోలేవు కదా. ఒకసారి ఆలోచించు. ఈరోజు చదువుకోవటం మానేస్తే రేపు రేపు 2 కలిపి చదవలేవు కదా. ఏ రోజు నువ్వు ఎంత చదవగలవు అంత చదవాలి.
చదువుటలో నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు చెప్తున్న రెండు మాట అదే, ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అనే విత్తనాన్ని, మీ దగ్గర ఉన్నటువంటి బలం అనేటువంటి విత్తనాన్ని మీరు విత్తండి, ఉపయోగించండి. దేవుడు నూరంతలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. తర్వాత ఏముంది? యెహోవా అతను ఆశీర్వించను గనక అతడు గొప్పవాడాయను. హల్లెలూయా అందర్రాల హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీతో చెప్తున్నాడు, యవనస్తులుగా దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఈ రాత్రి మీతోటి, దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేయాలని కోరుకుంటున్నాడు. ఇస్సాకును ఆయన దీవించి ఏ విధముగా గొప్పవాడిగా చేశాడో అదే విధంగా మిమ్మల్ని కూడా గొప్పవారినిగా దేవుడు చేయాలని, ఆయన మిమ్మల్ని గొప్పవారిగా చూడాలని కోరుకుంటున్నాడు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, జ్ఞానాన్ని వ్యర్థం చేసుకోకుండా, మీకు ఈ వయసులో ఉన్న బలాన్ని వ్యర్థం చేసుకోకుండా, మీ బలాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఈ వయసులో ఉపయోగించండి. చదువుకోవటానికి ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఈ రాత్రి లైవ్ లో, జూమ్ లో ఏకీభవిస్తున్న యవనస్తులందరినీ దేవుడు గొప్పవారిగా దీవించబోతున్నాడట. హల్లెలూయా. అది మీ పైన ఆధారపడి ఉంది. దేవుని ఆశ మిమ్మల్ని గొప్పవారిగా చేయాలని మీకు దేవుడు చెప్తున్నాడు. అమ్మా చదవండి, నాకు జ్ఞానం లేదండి, జ్ఞాపకం అర్థం కావట్లేదు, ప్రార్థన చేయి. ప్రభు అంటున్నాడు, నువ్వు చదువు, నేను నీకు జ్ఞానం ఇస్తానంటున్నాడు. నువ్వు చదువు, నేను నీకు తెలివినిస్తానంటున్నాడు. నువ్వు చదువు, ఈ ఎగ్జామ్స్ లో నేను నీకు తోడుగా రాయిస్తానంటున్నాడు. రమ్య చక్కని సాక్ష్యం మనకి. అభిషేక్ అని కొన్ని సంవత్సరాల క్రితం మన దగ్గరకు వచ్చేటువంటి వాడు ఒక కుర్రాడు, కారుణ్య యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయడానికి రాజమండ్రిలో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. తాను అప్పుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, వచ్చి అన్నయ్య అసలు నిజంగా ఎగ్జామ్ నేను ఎలా రాసా నాకు అర్థం కావట్లేదు అన్నయ్య, ఎవరో నా చేత రాయించారు. కారుణ్య యూనివర్సిటీలో తనకు దేవుడు సీట్ ఇచ్చాడు. తనన్న నేను అసలు చదవలేదన్నయ్య వాస్తవం చెప్పాలంటే, కానీ దేవుడే నా చేయి పట్టి రాయించాడు అన్నయ్య. రమ్య కూడా మన సాక్ష్యం చెబుతూ ఉంది. ఎవరో ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ నేను తప్పు పెడుతుంటా, తప్పు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అని చెప్పి చెప్తున్నా నాకు అనిపిస్తా ఉంది. ఎస్, నువ్వు నిజముగా ప్రార్థన చేసుకుని ప్రభు పైన ఆధారపడుతూ నీ వంతుగా నువ్వు ప్రయాసపడి చదవగలిగితే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు. ఒకవేళ ఎగ్జామ్ లో నువ్వు రాంగ్ పెట్టాలనుకుంటున్నా దేవుడు తన స్వరంతో నీతో మాట్లాడతాడు. మాట్లాడి అది కాదు ఇది అని చెప్పి నీతో మంచిగా రాయించే సహాయం చేస్తాడు. అది సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గర, అబద్ధాలు కాదు. కనుక దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి రెండు పనులు ఏంటంటే యవనస్తులుగా, ఒకటి మీరున్న దగ్గరే మీరు ఉండండి, సాటిస్ఫై అవ్వండి. మీరున్న దగ్గర నాకు అది అనుకున్నాను, ఇది అనుకున్నాను, నాకు రాలేదు కనుక నేను చదవను అని తల్లిదండ్రుల మీద కోప్పడబాకండి, చిరాకు పడబాకండి, నిరుత్సాహపరచబడబాకండి. దేవుడు మీకు ఇచ్చిన దానిని బట్టి ప్రభువును స్తుతించండి. ఒకటి, ఎందుకంటే మీతో దేవుడు ఉన్నాడు. రెండవది, మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ స్టడీ అయితే మీరు చేస్తున్నారో దానిలో మీరు కష్టపడి చదవండి మీ వంతుగా. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఫస్ట్ ర్యాంక్ లో నేను మిమ్మల్ని ఉంచబోతున్నాను, నేను మిమ్మల్ని గొప్పవారిగా చేయబోతున్నాను దేవుడు చెబుతున్నాడు. ఆమేన్. అయితే ఈ రెండీ చేసే ముందు యవనస్తులుగా మీకు నేను ఇచ్చే సలహా, ప్రతి యవనస్తుడు, ప్రతి యవనరాలు తప్పకుండా వేకుజామున లేచి మొట్టమొదటిగా 2 మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు పైకెత్తి ప్రభువుకు ప్రార్థన చేయాల. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించాలి మీ జీవితంలోనికి. అయ్యా పరిశుద్ధాత్మదేవ, నాలోనికి రండి, ఈ దినాన నా కొరకు సిద్ధపరిచిన మేలు నాకు దయచేయండి, ఈ దినాన నా ద్వారా మీరు జరిగించాలనుకున్న కార్యాలు జరిగించండి అని మీరు ప్రభువుని పరిశుద్ధాత్మను అడగాలి. రెండవది, మోకాళ్ళ మీదే ఉండి 2 మోకాళ్ళ మీద ఉండి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఆ తరువాత మీరు చదువుకుంటేటప్పుడు, మీరు బుక్స్ తీసి చదివేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు బైబిల్, ఎప్పుడు బుక్ చదువుకున్నా మీ స్టడీస్ లో, ఎప్పుడు మీ క్లాస్ బుక్ చదువుకుంటున్నా, చదువుకోబోయే ముందు తప్పకుండా ప్రార్థన చేయండి. యేసయ్యా, ఇదిగో నేను చదువుకోబోతున్నా, నాకు మంచి జ్ఞానం దయచేయండి, ఈ సబ్జెక్ట్ నాకు మంచిగా అర్థమవునట్లుగా సహాయం చేయండి,
నేను మంచిగా చదువుకోవాలి, అది నాకు జ్ఞాపకం ఉండాలని ప్రార్థన చేయండి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ఎక్కడికి వెళుతున్నా ప్రార్థన చేసుకోండి. మరలా రాత్రి పడుకోబోయే ముందు తప్పకుండా 2 మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయండి. బైబుల్ చదవండి. బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకోండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ యవనస్తులుగా మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పెద్దవారు వింటున్నారు కదా, మీరు కూడా అనుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తే బాగుండాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఉన్న దగ్గరే నేను దీవిస్తా, నేను నీకు తోడై ఉంటా. రెండవది ఆయన చెబుతున్నాడు, పెద్దలని మీకు, మీరు కూడా మీరు కలిగినటువంటి ఆ బలాన్ని, మీరు కలిగినటువంటి ఆ ఉద్యోగంలో నమ్మకంగా మీరు ఉండండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా చేయబోతున్నాడు. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, అది చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, అది కూలి పని కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, ఏ పనైనా ఆ పనిలో మీరు నమ్మకంగా మీ శక్తి వంచన లేకుండా మీరు చెయ్యండి. దేవుడు అంటున్నాడు, నేను మిమ్ములను 100 ఆశీర్వదిస్తాను. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ సమయంలో అందరం కలిసి యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. కొంత సమయం నేను పేర్లు పెట్టి మీకోసం ప్రార్థన చేయబోతున్నా. అందరు వీడియో పెట్టుకోండి. ఒకవేళ కొత్త వారు ఎవరు నాడైతే మీ పేర్లు నాకు తెలియపరచండి. ప్లస్ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే యవనస్తులు, యవనరాళ్ళు, మీ చదువుల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, వివాహాల విషయంలో కావచ్చు, మీ యొక్క పేర్లని నాకు ఆ కామెంట్ బాక్స్ లో మీరు పంపించగలిగితే ఈ రాత్రి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. దయచేసి ఏమనుకోవద్దు, వీడియో పెట్టుకునేటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేయబోవటం లేదు. మీరు తర్వాత బాధపడొద్దని ముందుగానే చెబుతూ ఉన్నా. నాకు ఎవరైతే కనబడతారో నేను వారి కొరకే ప్రార్థన చేయబోతున్నాను ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. సో కొన్ని నిమిషాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉందారు. ఎవరొస్తున్నారా? ఈ రాత్రి దేవునితో మాట్లాడాడు, అది నాకు తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు ఈ మాటలు యవనస్తులుగా మీతో చెప్పమని. ఆయన చెప్పమన్నాడంటే దాని అర్థం తప్పకుండా అది మీకు అవసరమే అయి ఉంటుంది. అది మీకు అవసరం కనుక ఆయన మీతో చెప్పాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. యవనస్తులు, యవనరాళ్ళు మోకరించండి. మీరున్న స్థలంలో మోకరించండి. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. యేసయ్యకి అడగండి. యేసయ్యకి అడగండి, యేసయ్యా ఈరోజు నాతో మాట్లాడావు కదా, నీవు నాతో ఉంటానన్నావు, నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా, ఇదిగో నాకున్న జ్ఞానం ప్రకారం చదివితే 100 నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా. మరి ఈ రాత్రి నేను అడుగుతున్నాను, నువ్వే చదువు చదువుతున్నావు ప్రభువు చెప్పు. అయ్యా ఫలాని చదువు నేను చదువుతున్నా, ఫలాని క్లాస్ నేను చదువుతున్నాను. ఒకవేళ నీకు చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? అడుగు యేసయ్యని. యేసయ్యా ఇదిగో ఫలాని ఉద్యోగం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా అని అడుగు. ఫలాని ఉద్యోగం నాకు కావాలయ్యా అని అడుగు. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాను యేసయ్య. తమ్ముడు, చెల్లి, మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి ప్రభువుని అడుగు. ఒకవేళ నీవు చదువుతున్నావు కానీ జ్ఞాపశక్తి లేదని బాధపడుతుంటే ఆ యేసయ్య ఈ రోజు నీతో చదువుతున్నాడు, అమ్మా నువ్వేం బాధపడద్దు నాన్న, నువ్వు చదవగలిగింది చదువు, నేను నీకు జ్ఞానం ఇస్తా, జ్ఞాపశక్తిని ఇస్తానని చెబుతున్నాడు ఆయన. నువ్వేం దిగులు పడొద్దు, నువ్వేం టెన్షన్ పడొద్దు, నేను నీకు జ్ఞానం ఇస్తాను, నేను గొప్పవానిగా నేను చేస్తానంటున్నాడు ఆయన. 100 నేను ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. ఈ రాత్రి ప్రార్థన చేయి, నువ్వు మౌనంగా ఉండొద్దు. యేసయ్యతో మాట్లాడటం నేర్చుకో దయచేసి. యేసయ్యని అడగటం నేర్చుకో దయచేసి. యవనస్తుడా, యవనరాలా, మీ అమ్మని ఎలాగ అడుగుతావు? అమ్మ నాకు పలానా అవసరం అమ్మా, నాకు ఇవ్వమ్మా అని అడుగుతావు కదా. మీ నాన్న అడుగుతావు కదా, డాడీ నాకు పలాంటి కావాలి, నాకు అది దయచేయి డాడీ అని అడుగుతావు కదా. అదే విధంగా యేసయ్యతో, యేసయ్యా నాకు పలాని చదువులో నాకు పలానా సబ్జెక్టు కష్టంగా ఉంది యేసయ్యా, నాకు ఆ సబ్జెక్టు అర్థం చేసుకోవడానికి జ్ఞానం దయచేయి యేసయ్య అని అడుగు. యేసయ్య నాకు పలాని కాలేజీలో చదువుకోవాలని ఆశ ఉంది యేసయ్యా, మరి నీ చిత్తమైతే నాకు సీట్ దయచేయి యేసయ్య అని అడుగు. లేకపోతే యేసయ్య ఇదిగో నేను ఫలాని కాలేజీలో చదువుతున్నానయ్యా, నాకు తగిన జ్ఞానము దయచేయండి యేసయ్య అని అడుగు.
ఒకవేళ అక్కడ టీచర్ చెప్పేది నీకు అర్థం కావట్లేదా, యేసయ్యని అడుగు, అయ్యా నాకు ఆ టీచర్ చెప్పేది అర్థమవుతూ సహాయం చేయండి యేసయ్యని అడుగు. ఒకవేళ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా, అడుగు యేసయ్యని, యేసయ్యా నాకు పలానా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, నాకు ఆ ఉద్యోగం దయచేయండి యేసయ్యా అని అడుగు. నా యేసయ్యా ఈ రాత్రి నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించబోతున్నాడు. ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగే ప్రతిదీ ఆయన నీకు దయచేయబోతున్నాడు. బ్రదర్, నాన్న, నోరు తెరిచి ప్రార్థన చేయి. సిగ్గుపడద్దు యేసయ్యని అడగటానికి. ఒకవేళ ఇంకోటి చెబుతున్నా, ఒకవేళ చదువుకోవటానికి నీకు మనసు రావటం లేదా, అడుగు యేసయ్యని. ఎక్కువ సమయం మొబైల్ ముందు గడపాలని ఆలోచన వస్తుందా, స్నేహితులతో గడపాలని ఆలోచన వస్తుందా, చదువుకోవటానికి నీకు ఆసక్తి రావటం లేదా, అడుగు యేసయ్యని. యేసయ్యా ఇదిగో నేను చదువుకోవాలనుకున్నానుగా చదువుకోలేకపోతున్నాను యేసయ్యా నాకు సహాయం చేయండి అని అడుగు. అడుగు యేసయ్యని. చెల్లి అడుగు యేసయ్యని. నాన్న యేసయ్యని అడుగు. ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నావు, అడుగు యేసయ్యా నాకు చదవాలని ఉంది కానీ ఎందుకో నేను చదవలేకపోతున్నా, నాకు సహాయం చేయండి అని అడుగు. ఆయన నీకు సహాయం చేస్తాడు. చదువుకోవటానికి నీకు సహాయం చేస్తాడు. చక్కని నెమ్మదిని నీకు అనుగ్రహిస్తాడు. మనశ్శాంతిని నీకు అనుగ్రహిస్తాడు. కాన్సన్ట్రేషన్ నీకు దయచేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికే మహిమ, దేవానికే మహిమ చెల్లిస్తున్నాను. యేసు రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ రాత్రి అయ్యా తండ్రి, ఇదిగో ఈ యొక్క జూమ్ లో నీ మాట చొప్పున యవనస్తుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను రాజా. ఇస్సాకును దీవించిన రీతిగా ఇదిగో ఈ రాత్రి యవన బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను యేసయ్యా. అయ్యా యవనస్తులను అయ్యా నువ్వు ప్రేమిస్తున్నావు కదా ప్రభువా. యవనస్తులు అయ్యా నీ బలవంతులను చెబుతున్నావు కదా. ఈ దినాల్లో యవనస్తులు ప్రభువా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు ఎక్కువ శాతం ప్రభువా. ఇదిగో ఈ జూమ్ లో యాడైన బిడ్డలు ఎవరో కూడా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు ప్రభువా. తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని విలువను వారు గుర్తెరగాలయ్యా. తల్లిదండ్రులకు వారు లోబడి ఉండగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి. ఈ సభలో భార్గవ కొరకు నేను ప్రార్థన చేస్తుంటున్నాను. బిడ్డను దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను అయ్యా. తనకి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను అయ్యా. మీ సహాయం బిడ్డకు దయచేయండి ప్రభు. లక్ష్మి కళ కోసం ప్రార్థన చేస్తున్నా అయ్యా. తన చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానమును బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మౌనికాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డకు ప్రభు ఉద్యోగ విషయంలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ బిడ్డకి నీ ఉద్యోగి చిత్తంలో ఉద్యోగాన్ని అనుగ్రహించండి. హారిక కోసం ప్రార్థన చేస్తున్నా. నీ చిత్తంలో ఉన్నటువంటి కాలేజీలో నీ కుమార్తెకు సీటు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో నీ కుమార్తెకు సీటు రావాలని అయ్యా ప్రార్థన చేస్తూ ఉండగా మీరు సహాయం చేయండి అయ్యా. తన వివేకుని బట్టి వందనాలు, వివేకుని బట్టి వందనాలు, సాత్వికాన్ని బట్టి వందనాలు. ఆ ఇద్దరు బిడ్డలు కూడా విద్యార్థులకు అప్పగిస్తున్నాను. దీవించమని కోరుకుంటున్నాను ప్రభువా. వారి చదువుల్లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నా. ఈ సమయంలో ప్రేక్షితాన్ని బట్టి వందనాలయ్యా. సమర్పణ బట్టి మీకు వందనాలయ్యా. బిడ్డలను మీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. వారిని దీవించండి. నీ ఆత్మత నింపండి, మీ జ్ఞానముతో నింపండి ప్రభువా. యేసయ్యా నీకు స్తుతులు. డేవిడ్ని బట్టి వందనాలు, దిబోరాని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ మీరు దీవించండి, మీ ఆత్మ జ్ఞానముతో నింపండి ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా తండ్రి నీకు స్తుతులు అయ్యా. మోహితాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డ చదువుల్లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రం. ప్రియాంకాన్ని బట్టి స్తోత్రములు. దీవించండి ప్రభువా. యెహోవా ఇస్సాకునకు తోడయుండి యెహోవా అతను ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యను. అదే విధముగా దేవా నీవు ప్రియాంకను ఆశీర్వదిస్తున్నావు. నీ కుమార్తె గొప్పగా దీవించబడబోతుంది. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా. ఈ మాట నీ కుమార్తె జీవితంలోనికి నేను విడుదల చేస్తూ ఉన్నాను. నీ కుమార్తెకు మీరు తోడయ్యుండి నీ కుమార్తెను మీరు ఆశీర్వదిస్తున్నారు. నువ్వు ఆశీర్వించిన ప్రకారం నీ కుమార్తె గొప్పగా దీవించబడబోతుంది. అందుని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను యేసయ్యా. ఇదిగో వచ్చే నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. నీ బిడ్డకు సహాయం చేయండి. నీ కుమార్తెను
గొప్పగా నువ్వు దీవించబోతున్నానని చెబుతున్నావు. ఆ నీ మాట నీ కుమార్తె జీవితంలో నెరవేర్చండి. అరుణ కూడా ప్రభా తండ్రి నాయన, అయా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంది. అయా నీ కుమార్తెను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. నీ కుమార్తెకు ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా దేవాలయిస్తూ. ఇదిగో ఈ సమయంలో రక్షకుడా, విమోచక నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా. కనికరము కలిగిన దేవుడా, కాకి శ్రీను రిప్కా కోసం ప్రార్థన చేస్తున్నా. వారు కూడా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియ పరిశుద్ధాత్మ ద్వారములు తెరవండి, గవర్నమెంట్ ఉద్యోగాలు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దేవా నీకు ఇష్టం. ఈ సమయంలో మహిమ కలిగిన దేవుడా, మహిమోన్నతుడా, నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్న నా కుటుంబాన్ని దీవించండి. అయా గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, ఈ సమయంలో యశ్వంతుని బట్టి మీకు స్తోత్రాలు. నీ కుమారుడికి ప్రభును వాగ్దానం చేసే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానని యేసు నామములో నీ కుమారుడి గవర్నమెంట్ ఉద్యోగం ఐచ్ఛమని ప్రార్థన చేస్తున్నా. సచివాలయం ఎగ్జామ్స్ రాశాడు నీ బిడ్డ, నువ్వు మాట ఇచ్చావు, వాక్యం ద్వారా నీ కుమార్తె మాట్లాడావు, బలపరుస్తూ వచ్చావు. ఆ నీ వాగ్దానాలు నీ కుమార్ జీవితంలో నెరవేర్పులను తీసుకురామని ప్రార్థిస్తున్నాను దేవా నీకు స్తోత్రం. యేసయ్యా ఇదిగో ప్రభా నన్ను కీర్తన కొరకు లేఖన కోసం ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో బిడ్డలిద్దరిని దీవిస్తున్నారు. వారి చదువుల్లో మీ జ్ఞానం అనుగ్రహించండి. ఆన్లైన్ క్లాస్ జరుగుతూ ఉన్నాయి. ఇదిగో వచ్చే 16వ తారీఖు నుంచి ఆన్లైన్ క్లాస్ ఎగ్జామ్ జరగబోతున్నాయి. బిడ్డలకు చక్కని జ్ఞానం అనుగ్రహించండి. ఇదిగో ప్రభా సమతా కొరకు ప్రార్థిస్తున్నా. గవర్నమెంట్ ఉద్యోగ విషయంలో విజ్ఞాపన చేస్తున్నా. సచివాలయం ఎగ్జామ్స్ రాస్తుండగా నీ కుమార్తెకు ప్రభు ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాను. జర్మియా కొరకు, జాషువా కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసయ్యా ఇదిగో 12th స్టాండర్డ్ బిడ్డ చదువుతున్నారు. నెక్స్ట్ ఇయర్ ప్రభు ఏం చేయాలి, ఏం చదవాలని ఆలోచన చేస్తున్నారు. నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఇది నాడు మాట్లాడినట్లుగా అయ్యా వారికి మీరు తోడుగా ఉండి ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, వారికి చక్కని ఆరోగ్యాలు అనుగ్రహించండి. ఆ డస్ట్ అలర్జీ పరిపూర్తిగా తీసివేసి మీ బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. గొప్ప దేవుడు యేసయ్యా కనికరించండి, బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలను ఈ సమయంలో రాజా యేసయ్యా ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభువా నీకు మహిమ చెల్లిస్తూ, రక్షకుడా నీకు వందనాలు, విమోచకుడా నీకు వందనాలు చెల్లిస్తూ, నమ్మదగిన దేవుడా, నమ్మదగిన దేవుడా నీకు వందనాలు, నమ్మదగిన దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో ఈ దినాన మాతో పాటుగా అయా జూములు ఏకీభవించిన కుటుంబాలన్నిటిని బట్టి మీకు స్తోత్రం. ప్రత్యేకంగా సోదరుడు మాధవ్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా తండ్రి లివర్ ఇన్ఫెక్షన్ అయిందట. అయ్యా తండ్రి హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. బిడ్డలను మీరు దర్శించండి, ఆ జాండీస్ని తీసివేయండి, లివర్ ఇన్ఫెక్షన్ తొలగించమని అడుగుతూ ఉన్నా. పరిపూర్ణమైన ఆరోగ్యం బిడ్డకు అనుగ్రహించి క్షేమము ఇంటికి తీసుకురామని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సమయంలో మహిమ కలిగిన దేవుడా మాతో పాటుగా సహోదరులు అయా తండ్రి రాకేష్ బ్రదర్ ఉన్నారు. నీ కుమారుడు కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తన ఉద్యోగంలో మీరు క్షేమం దయచేయండి, అయా భద్రతను దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా నీకు స్తోత్రం. రాజా నీకు వందనాలు. అయా శ్రావణి కుటుంబాన్ని మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు స్తోత్రం. మంచి దేవుడా, మంచి దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా మీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ అయా మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాను. అదే ఈ సమయంలో అయా తండ్రి రెప్కా యొక్క పాప కొరకు ప్రార్థిస్తున్నా. ఆ యొక్క జాండీసులు స్వస్థపరచండి, ఆ యొక్క కుట్లు కూడా మానిపించి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నమ్మదగిన దేవుడా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి. దేవా నీకు స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ అయా తండ్రి అయ్యా ఈ ప్రార్థన అంతటికి మీరు జవాబు దయచేస్తున్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అధికార నామంలో ఈ ప్రార్థన విన్నప్పుడు అడిగి పొందుకొని నామ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇది మొదలు సదాకాలం ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ప్రతి వాగ్దానం యవనస్తుల జీవితాలలో నెరవేర్పులోనికి వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలన్నా. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.